ప్లీజ్ గైస్ ఈ వీడియో చూసి దిష్టి పెట్టకండి. నాకు మనసు బాగాలేనప్పుడు లేదా స్ట్రెస్లో ఉన్నప్పుడు లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ఇలా కనపడిన ఫుడ్ అంతా తెచ్చుకొని తినేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ఎమోషన్స్ అన్నీ ఎవరి మీద మనం చూపించలేము కాబట్టి నేను ఇలా ఫుడ్ మీద చూపిస్తూ ఉంటానన్నమాట. ఇలా చేయడం వల్ల మైండ్ ఆ టాపిక్ మీద నుంచి డైవర్ట్ అయ్యి ఫుడ్ మీదకి వచ్చేస్తుంది. సో నేను మర్చిపోతాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతానన్నమాట. ఫుడ్ ఆప్షనల్గా లేకపోతే గన సూపర్ మార్కెట్లు కానీ ఇలా బయటికి వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేసి వాటిలోకి వెళ్ళి ఏవైనా ప్రోడక్ట్స్ కొన్ని చూస్తూ ఉంటాను. కొనను కానీ చూస్తాను. అలా షాప్లలో ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ అలా వాక్ చేసి అన్నీ చూసేసి నిదానంగా ఇంటికి వస్తానన్నమాట. తెలీదు, నాకు అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. ఎందుకంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఇంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఎవరితో అయినా మాట్లాడదామన్నా నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. నా పెయిన్ ఏదైనా కూడా నేను ఎవరితో షేర్ చేసుకోను కాబట్టి ఇదొక బెస్ట్ ఆప్షన్ లాగా నాకు కనిపిస్తుంది. పైగా ఇప్పుడు నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ తిని కూడా నేను ఒక 4-5 మంత్స్ అయిపోతుంది. మధ్యలో కేక్స్ ఒక 2-3 టైమ్స్ తిన్నట్టున్నాను. అందుకని ఇవన్నీ తెచ్చుకొని తింటున్నాను. మరి మీరెలా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బిందూస్ లిటిల్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా.